మన భారతదేశంలో ఏ దేశంలో కానీ సరే, వేరే దేశాల సంగతి మనకెందుకు, కానీ మన భారతదేశంలో అత్యంతమైన ముఖ్యులేవు, ప్రధానమైన వ్యక్తులు ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా వారికి తోచిన విధంగా సమాధానం చెప్తారు, వెంటనే చెప్తారు, వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరుస్తారు. అది వాళ్ళు దాన్ని కాదనలేదు. కానీ నేను ఒక సగటు భారతీయునిగా నాకు తెలిసిన విషయాలు మాత్రమే మీతోనే నా అభిప్రాయం మీతోనే వ్యక్తపరుస్తున్నాను. మన దేశంలో అత్యంతమైన ప్రధానమైన వ్యక్తులు 3 రంగాల్లో గలవారు. 3 రంగాలల్లో ఉన్నవాళ్ళు, ఫీల్డ్స్ అంటాం. ఫస్ట్, మన దేశాన్ని మనను 24/7 మన ఇవాళ సుఖంగా ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు అందుకు కారకుడైన మన రక్షణ వ్యవస్థ, మన సైనికుడు, మన జవాను. తర్వాత రెండోది, ఏ వృత్తిలో ఎవరున్నా, ఎంత ధనవంతుడైనా పేదవాడైనా, ఎంత అధికారం కలవాడైనా అందరికీ అన్నం పెట్టే అన్నదాత అనే పిలవడే రైతు. అందుగురించే గతంలో మన దేశంలో జై జవాన్ జై కిసాన్ అనే నిదానం పుట్టింది. అప్పుడు లేని ఇప్పుడు కొత్తగా ఇంకొక 3వ రంగంలో గలవాళ్ళ యొక్క వీళ్ళు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఆ 3వ ముఖ్యమైన రంగం ఏంటంటే జ్యోతిష్య రంగం, ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అంటే నాట్ ఓన్లీ జాతకం, నాట్ ఓన్లీ హోరోస్కోప్. జ్యోతిష్యం అంటే అదొక మహాసముద్రం. ఆ జ్యోతిష్ శాస్త్రంలో కామాలే ఉంటాయి కానీ పులి స్టాప్ ఉండేవి. ఈ జ్యోతిష రంగంలో ఉన్న వాళ్ళు గ్రహ స్థితిగతులను అనుసరించి ప్రజలను ధర్మ మార్గాన్ని నడుస్తూ, ఒకవేళ ఏమైనా ఆల్రెడీ వాళ్ళకైనా సమస్యలు రాకుండా మొదలు జాగ్రత్త సూచించాలి, ఒకవేళ సమస్యలు ఉన్నా కూడా వాటిని బయటపడే మార్గాలు వాళ్లకు తక్కువ కాలంలో తక్కువ పరిహారం అయ్యే విధంగా, తక్కువ ఖర్చుతో పరిహారం విధంగా చెప్పాలి. ఇక ఈ జ్యోతిష రంగంలో అందరికైనా ముఖ్యులు వాస్తు సలహాలు ఇచ్చేవాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళే ఇప్పుడు సరి అయిన ప్రజలకు దశ దిశ సూచించడం లేదని అనిపిస్తున్నది. రోజు నిత్యం మీడియాలో కనబడే వార్తలు, వీడియోలు ఇవన్నీ చూస్తుంటే, అనేక సమస్యలు చూస్తుంటే వీళ్ళిద్దరు బాగానే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. జ్యోతిష రంగాలు ఉన్న వాళ్ళు సరిగా వాళ్ళ బాధ్యత, నైతిక బాధ్యత అంటారు, ఆ నైతిక బాధ్యత సరిగా నిర్వహిస్తలేరేమో అని ఒక అనుమానం, ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే నాకెందుకు కలుగుతుందంటే, నేను కూడా 38 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నా కనుక అనేక మంది ప్రజల సమస్యలు విని 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 నేను నా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాను. కనుక ఇప్పుడు ఈ దేశంలో అంతర్గతంగా ప్రజలను సరి అయిన దిశ సూచిస్తూ ధర్మ మార్గాన్ని నడిపించే శక్తి జ్యోతిష రంగంలో ఉన్న వాళ్ళకే, జ్యోతిష రంగంలో ఉన్న వాళ్ళకే ఉన్నది కనుక వీరు నిరంతరం తమ పరిజ్ఞానాన్ని కాలానికి అనుగుణంగా అప్డేట్ చేసుకుంటే అది వారికే కాదు, వారి కుటుంబానికి, వారి వంశానికే కాదు, మొత్తం జాతికి, దేశానికి, మన సంస్కృతి సంప్రదాయాలకు అది చాలా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు.